హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేసుదాశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అంత బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలన్న దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన దగ్గర స్ప్రైట్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ అయితే ఉంటాయి కదా, ఆ బాటిల్ని ఊరికే పడేయకుండా నేనైతే మొక్కలు వేసుకుందామని చెప్పి ఇలా కట్ చేసి పెట్టానండి మంచిగా. మా పెద్ద పాప అందే అలాగే పెట్టకుండా మమ్మీ వాటికి పెయింట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది. సరే అయితే మన దగ్గర గడపకేసి పసుపు కుంకుమ కలర్లు అయితే ఉన్నాయని చెప్పాను. కానీ రెడ్ కలర్ది వచ్చేసి ఎండిపోయిందండి. ఓన్లీ ఎల్లో కలర్, బ్లాక్ ఉన్నాయన్నమాట. అయితే అవే వేస్తానులేమని చెప్పి ఫస్ట్ అయితే వేసింది. వేసి అవన్నీ ఆరిన తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ వాటి పైన కట్ చేసిన ఉన్నాయి చూడండి కొమ్ముల్లాగా, వాటిని వాటికి కూడా మంచిగా ఎల్లో పెయింట్ వేసేసి బ్లాక్ డాట్స్ అయితే పెట్టిందండి. చూడడానికి జింకల్లాగా అయితే కనబడుతున్నాయి కదా, బాగున్నాయి. కిందనేమో కొంచెం ముగ్గులు లాంటివి పెట్టేసింది అనమాట. చాలా అయితే బాగుంది. అవి ఎండడానికి టైం పడుతుంది అని చెప్పి పక్కనైతే పెట్టేసాను. ఇది మళ్ళీది చెట్టు చిగురు తుంచేసాను కదా మంచిగా. ఇప్పుడైతే మంచిగా చిగురులు వచ్చేయండి, కొత్త కొత్త కొమ్మలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఇది వచ్చేసి విరజాజ్ అండి. అది చెప్పాను కదా అప్పుడు ఊర్లో నుంచి మా అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చానని. అదైతే ఇప్పుడైతే మొగ్గలైతే వస్తుందండి, మంచిగా పూత పూసి మొగ్గలైతే వేస్తుంది. ఇలాంటి టైం అప్పుడే మన మొక్కలు అయితే చాలా కేర్గా చూసుకోవాలన్నమాట. పూత వచ్చింది, మొగ్గలు వచ్చి పువ్వులు పోస్తాయి అన్నప్పుడు మంచిగా వాటికి ఎరువు అదండి వేసుకోవాలి. నేను ప్రస్తుతానికి ఎరువు అయితే ఏమీ లేదు కానీ కూరగాయల పొట్టు వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ అది వేస్తున్నాను. ఇంకా అరటిపండు కూడా ఒక 2-3 డేస్ నానబెట్టేసి ఆ వాటర్ కూడా పిసికేసి అయితే వేస్తున్నానండి. ఇది వచ్చేసి మందారం చెట్టు అండి. పువ్వులు ఎందుకు పూయట్లేదంటే ఆకులు మొత్తం వచ్చేసి బలవంతా ఆకులే తీర్చుకుంటున్నాయి కదని చెప్పి ఆకులు మొత్తం అయితే దూసేసాను అనమాట. ఇది వచ్చేసి రైన్ లిల్లీ అనమాట. చూడండి 2 అయితే పూసాయి. ఒకటేమో విత్తనాలు పెట్టి రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ఒక పువ్వు అయితే ఉంది ఎల్లోగా. చూడండి చాలా బాగుంది కదా చూడడానికి. అలాగే మొక్క మొత్తం నిండుగా వచ్చేయండి ఇంకా చాలా బాగుంటుంది. విత్తనాలు అయితే వచ్చేయండి. ఆ విత్తనాలు కూడా తీసుకుని నేనైతే జాగ్రత్త చేసుకున్నాను. కొన్ని విత్తనాలు కూడా అయితే నాటేనండి. ఇంకెలాగ అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మొక్కలు వస్తే ఆ మొక్కలు వేరే కుండీలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి మంచిగా ఆ విత్తనాలు తీసేసి కొన్ని అయితే దాసేసి ఒక 5-6 విత్తనాలు ఏమో మా పెద్ద పాప లంచ్ బాక్స్ పట్టుకెళ్ళేది. అది మంచిగా పాడైపోయింది అనమాట. వాటర్ వెళ్ళిపోయి స్మెల్ వస్తూ ఉంది. దానికి హోల్ చేసేసి మంచిగా అందులో అయితే ఆ విత్తనాలను అయితే పెట్టేసానండి. ఇది తెలిసిందే కదా ఈ ప్లాంట్ మీకు ఆల్రెడీ. ఇదైతే చిగురులు వస్తూ ఉంది. ఇప్పుడు ఇదే కట్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఆ కుండీల్లో. ఇది రాధా మనోహరం అండి. పువ్వులు మొత్తం అయిపోయి కొత్త చిగురులు వస్తూ ఉంది. దీనికి కూడా మంచిగా ఒక తాడు అయితే కట్టేసి పైకి అయితే అల్లియాలి. ఇదిగోండి ఇందులోనే మా పెద్ద పాప బాక్స్ అనమాట. ఇది ప్లాస్టిక్దేనండి, డిమార్ట్లో కొన్నాము. లోపల అంతా స్టీలు, బయట ఏం ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆ వాటర్ నిల్వ ఉండి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి అది వాడట్లేదు. దానికి కిందనైతే హోల్ చేసి ఈ విత్తనాలు అయితే అందులో వేసుకుంటున్నానండి. ఇలాగ అప్పుడప్పుడు వర్షం పడడం వల్ల మొక్కలు వస్తాయి కదా, ఆ మొక్కలు మళ్ళీ వేరే దాంట్లో నాటుకోవచ్చు అని చెప్పి ఆ ఐడియాతో అయితే నేను అందులో వేస్తున్నానండి. ఏమి ఎండలు కాస్తున్నాయండి బాబోయ్, ఎండలకి మనమే ఉండలేకపోతున్నాయి. మొక్కలు ఎలా ఉంటున్నాయి ఏటో పాపం అండి. 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. అప్పుడప్పుడు చల్లగా ఉండడానికి మజ్జిగ పుల్లబెట్టి ఆ మజ్జిగ నీళ్ళు అయితే పల్చగా చేసేసి ఇవైతే మొక్కలకి లిక్విడ్గా పోయాలన్నమాట. పోస్తే అప్పుడు మొక్కలకు బలం అయితే ఉంటుంది. చూడండి విత్తనాలు నేను అగ్గిపెట్టి ఖాళీ ఉందని చెప్పి అగ్గిపెట్టిలో విత్తనాలు అయితే దాచేసుకున్నాను. ఇంకా సాయంత్రం చేసి మొక్కలకి వర్షం వచ్చినట్టు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాయో అలాగని చెప్పి థమ్స్అప్ పెద్దది స్ప్రైట్ బాటిల్ అయితే ఒకటి ఉంది. అదైతే దానికి హోల్ చేసి మంచిగా దానిలో నీళ్ళు పట్టేసి మొక్కలకి ఇలా వర్షం వచ్చినట్టయితే స్ప్రే చేసుకుంటూ ఉన్నానండి. స్ప్రే బాటిల్ ఏం కొనవసరం లేదండి. ఇలాంటి బాటిల్ ఉన్నప్పుడు వాటికి చిన్నగా హోల్ చేసుకుంటే సూత్తో కాల్చేసి మంచిగా బాగుంటుంది అనమాట. ఇది మరుసటి రోజు నైట్ అండి. విరజాజి చూడండి మంచిగా అయితే ఇరిచింది కదా. ఏదన్నా కానీ మొక్కలు మన చేతితో పెట్టుకుని పెరిగి మొగ్గలు వచ్చి పువ్వులు వస్తుంటే ఆ హ్యాపీ నిజంగా చాలా వేరే ఉంటుంది. నిజంగా మొక్కలు పెంచే వాళ్ళకైతే తెలుస్తుందా అది హ్యాపీ, ఆ థ్రిల్నెస్. కానీ నాకైతే చాలా బాగా అనిపించిందండి. నైట్లో మొక్కలు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చేసింది. ఇంకేదో వచ్చేసి మారేడుదలం అండి. మా శివయ్యకి పెడదామని చూస్తుంటే ఆ ఆకుల మీద పురుగులు ఏవో వచ్చేస్తున్నాయండి. ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపిన వాటర్ అయితే చల్లేను పోతాయని, అయినా కానీ పోవట్లేదు. ఏం చేయాలో ఎట్లు తెలియట్లేదు. కానీ మంచిగా ఆకులన్నీ తినేస్తున్నాయండి. ఈ పురుగులు పోవాలంటే ఏం చేయాలంటే మీకు తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకేవైతే ఎండిపోయినాయి కదా వీటిల్లో అయితే మొక్కలు అయితే నాటుకోవాలండి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.